This harbour bridge is very famous in Auckland. ఎందుకంటే ఈ హార్బర్ బ్రిడ్జ్ అనేది నైట్ టైంలో మంచి లైటింగ్ అవన్నీ ఉంటాయంట. ప్లస్ అంతేకాకుండా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కోల్డ్ బ్రీజ్ ఆన్ దిస్ పర్టికులర్ ఓషన్. రైట్ నౌ నేను ఇక్కడ ఆక్లాండ్లోని డాక్లాండ్స్ ఏరియాలో ఉన్నాను. సో చూడండి డాక్లాండ్స్ ఏరియాలో ఎన్ని ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి అనేది. లండన్ బ్రిడ్జ్ ఎలా అయితే లేస్తుందో ఇది కూడా అలాగే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ బ్రిడ్జ్ కూడా అలాగే లేపుతారనమాట. ఇంత పెద్ద షిప్ వస్తుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేశారు. అప్పుడు ఒక చిన్న బోట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకో పెద్ద బోట్ రాబోతుంది. ఇప్పుడు ఇది ఇంతకుముందు ఓపెనింగ్ చూసాం కదా, ఇప్పుడు క్లోజింగ్ అనేది చూసుకోండి. సో అలా పెద్ద పెద్ద బోట్స్ పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు అలా ఓపెన్ చేస్తారనమాట. ప్రస్తుతానికి ఐఎమ్ అలాంగ్ విత్ రాజ్ ఇన్ ఆక్లాండ్, న్యూజిలాండ్. సో ఆక్లాండ్లో ఉన్నాను. సో రాజ్ is actually he's the driver, he's the owner of this car and he lives in Auckland and he's also a YouTuber, so that's a good thing. So he's a shairi from Punjab. సో ఆయన తను రాసే షాయరీస్ని చెప్తూ ఉంటారంట పంజాబీ లాంగ్వేజ్లో. సో ఇట్స్ గుడ్ టు మీట్ హిమ్ అండ్ హీస్ గోన్ హెల్ప్ అస్ టేక్ అస్ అరౌండ్ విద్ ఇన్ ఆక్లాండ్. సో ఆక్లాండ్లో ఇక్కడ మన దగ్గరలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూసుకుందాము. సో ఎక్కడ చూసుకున్నా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో కన్స్ట్రక్షన్స్ వల్ల మ్యాక్సిమం చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో అందుకే మనకు అంత ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు ఇక్కడ. బట్ స్టిల్ ఐ విల్ షో యూ వాట్ ఆర్ ద ప్లేసెస్ అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే వాళ్ళు ఎంత సేఫ్టీగా పెట్టారనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫైనలీ నేను ఫస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ఆక్లాండ్, న్యూజిలాండ్లో చూపిస్తున్నాను. సో యూ కెన్ సీ దిస్, దెర్ ఇస్ బంగీ ప్లస్ క్లైంబ్ అని చెప్పేసి బంగీ జంప్ చేయడానికి ఇక్కడ ఒక స్పాట్ ఉందన్నమాట, ఏజే హ్యాకెట్. సో ద సేమ్ కంపెనీ విచ్ హ్యావ్ డన్ ద బంగీ జంపింగ్ ఇన్ మకావ్. సో ఏజే హ్యాకెట్ వాళ్ళదే. సో ఇక్కడ నుంచి వాళ్ళు దే టేక్ యూ టు దిస్ హార్బర్ బ్రిడ్జ్. దిస్ హార్బర్ బ్రిడ్జ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ఆక్లాండ్. ఎందుకంటే ఈ హార్బర్ బ్రిడ్జ్ అనేది నైట్ టైంలో మంచి లైటింగ్ అవన్నీ ఉంటాయంట. ప్లస్ అంతేకాకుండా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కోల్డ్ బ్రీజ్ ఆన్ దిస్ పర్టికులర్ ఓషన్. సో ఇక్కడ మనం ఇది పసిఫిక్ ఓషన్ చూసుకోవచ్చు. ఇట్ లుక్స్ సో గుడ్ అండ్ దెన్ ఇట్ ఈస్ రైట్ నెక్స్ట్ టు ద మెయిన్ రోడ్. అండ్ చూసుకుంటే ఇక్కడ సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ బిజీ ఇన్ ద నైట్స్, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంప్టీ. డే టైంలో ఎక్కువ లేరు జనాలు. సో గుడ్ థింగ్ అబౌట్ న్యూజిలాండ్ ఇస్ పర్టికులర్లీ ఆల్దో దిస్ లాట్ ఆఫ్ సన్, you can't actually be worried about the sun at all because మనకి ఇక్కడ విపరీతమైన వేడి కానీ లేకపోతే ఎండ తీవ్రత అనేది చాలా తక్కువ తెలుస్తుంది. అండ్ అందులోనూ పక్కనే సముద్రం ఉంది, మంచి కోల్డ్ బ్రీజ్ కూడా వస్తుంది. సో ఆల్దో ఇట్స్ అన్ ఐలాండ్ నేషన్, సో మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్లో విపరీతమైన వేడి ఉన్నట్టు ఇక్కడైతే లేదు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ దెన్ డే టైంలో ఒకవేళ వేడి ఉన్నా సరే నైట్ టైంకి వచ్చేసరికి ఇట్ విల్ బి వెరీ కోల్డ్ అగైన్. సో నిన్న రాత్రి కూడా నేను ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకోకపోతే చాలా అనిపించింది, అంత బాగా అనిపించింది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ న్యూజిలాండ్. సో ఇక్కడ మనం ప్రస్తుతానికి అయితే హార్బర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఈ హార్బర్ బ్రిడ్జ్ స్పెషాలిటీ అది. సో ఇక్కడ నైట్ టైం చూసుకుంటే ఫుల్ ఆఫ్ జనాలు ఉంటారంట, ఇక్కడ లైటింగ్స్ ఉంటాయంట. అది కూడా ఒకసారి మనము నైట్ టైం కూడా వీలైతే అది కూడా చూసుకోవడానికి ట్రై చేద్దాము. బట్ ఇట్స్ వెరీ కోల్డ్. అండ్ దెన్ ఇక్కడ మన కరెంట్ కూడా, వాటర్ కరెంట్ ఈజ్ ఆల్సో వెరీ లో. సో ఇక్కడ మనకి ఎక్కువ పెద్ద తీవ్రత ఏం లేదు. అండ్ ద వాటర్ ఈజ్ ఆల్సో వెరీ ప్యూర్, సూపర్బ్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్బర్ బ్రిడ్జ్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ డెస్టినేషన్. రైట్ నౌ నేను ఇక్కడ ఆక్లాండ్లోని డాక్లాండ్స్ ఏరియాలో ఉన్నాను. సో చూడండి డాక్లాండ్స్ ఏరియాలో ఎన్ని ప్రైవేట్ బోట్స్ ఉన్నాయనేది. దెర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ బోట్స్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సో మెనీ ప్రైవేట్ బోట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో కొన్ని హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ డాక్లాండ్స్ ఏరియా. ఆ డాక్లాండ్స్ ఏరియా చూస్తున్నాను ఇంత కంటిన్యూస్గా చూసుకుంటూ వస్తే. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రైవేట్ బోట్స్. అంటే ఇవన్నీ కూడా ఆక్లాండ్ లోపలనే, మళ్ళీ ఇట్స్ నాట్ ఈవెన్ దే ఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ అరౌండ్ outside the country or outside the city. So they are within the country itself, they are traveling. సో ఇన్ని ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి అంటే పీపుల్ ఇక్కడ ఎంత రిచ్ అనేది, ఇక్కడ కంపెనీస్ ఎంత రిచ్ అనేది మనకు క్లియర్ కనబడుతుంది. యూ కెన్ ఆల్సో సీ ద కంప్లీట్ ఆక్లాండ్ యొక్క స్కై లైన్ అనేది చూసుకోవచ్చు. అండ్ దెన్ దెర్ ఇస్ అ స్కై టవర్. సో అక్కడ స్కై టవర్ ఏదైతే కనిపిస్తుందో ఆ స్కై టవరే దాని ఆపోజిట్లోనే క్రౌన్ ప్లాజాలో నేను ఉంటున్నా. సో మీకు ఆల్రెడీ నా హోటల్లోంచి నా వ్యూ చూపించాను కదా. సో ఆ స్కై టవర్ అనేది ఇక్కడ నుంచి ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో అది మనకి అక్కడ సిటీ లోపల ఉంది. ఇదే మాత్రం ఇక్కడ వాటర్ ఫ్రంట్లోంచి ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేను చూసుకుంటే మా రూమ్లోంచి కూడా ఐ హ్యావ్ దిస్ క్లియర్ విజిబిలిటీ ఆఫ్ ఆల్ దీస్ డాక్లాండ్స్ ఏరియా అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్తారు ఈ ఫెరీ ఈ బోట్స్ అన్నిటిని అవర్లీ ఎలా రెంట్కి ఇస్తారా ఏంటనేది మనకు ఐడియా లేదు. కాకపోతే ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ ఎక్స్ప్లోరింగ్ మచ్. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు వీ విల్ ఎక్స్ప్లోర్ మోర్. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ హ్యాపీ టు షో యూ ఆల్ దీస్ థింగ్స్. న్యూజిలాండ్ పాపులేషన్ వచ్చి అరౌండ్ 5.5 million, అంటే అరౌండ్ 55 lakhs పాపులేషన్.
దాంట్లో ఆక్లాండ్లోనే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పీపుల్ ఉంటారు. బట్ ఆక్లాండ్ ఈజ్ నాట్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ న్యూజిలాండ్. వెల్లింగ్టన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ న్యూజిలాండ్, బట్ ఆక్లాండ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్. ఆక్లాండ్లో ఎక్కువ మంది జనాలు ఉంటారు. అండ్ పీపుల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా బిలీవ్ దట్ ఆక్లాండ్ ఈజ్ యాక్చువల్ ద క్యాపిటల్ ఆఫ్ న్యూజిలాండ్, ఆల్దో వెల్లింగ్టన్ ఈజ్ ద క్యాపిటల్. నాకు యాక్చువల్గా నేను ఆక్లాండ్కి రావడానికి కారణం ఏంటంటే వెల్లింగ్టన్కి కాకుండా ఆక్లాండ్ నుంచి ఆల్ దీస్ ఐలాండ్ నేషన్స్. సో ఐ బీన్ టు అదర్ కంట్రీస్ లైక్ ఇప్పుడు వనువాతు కానీ లేకపోతే సమోవా కానీ, సమోవా నుంచి డైరెక్ట్ వచ్చేసాము. ఐ వాజ్ ఏబుల్ టు ఫ్లై త్రూ బోయింగ్ 787. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్రీమ్ లైనర్. సో మీకు ఆ బిజినెస్ క్లాస్ ఎయిర్ ట్రావెల్ ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్లైట్. సో అది కూడా ఇట్ ఈస్ కమింగ్ యాక్చువల్లీ టు ఆక్లాండ్ ఇట్ సెల్ఫ్. ఆక్లాండ్ టు వెల్లింగ్టన్ అని మళ్ళీ ఇంకొక కనెక్షన్ ఉందని చెప్పేసి ఐ డెంట్ గో. వెల్లింగ్టన్కి మేబీ నెక్స్ట్ టైం నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఐ విల్ ట్రై టు కవర్ ఇట్ అప్. ఇన్ఫాక్ట్ ఐ వాస్ ప్లానింగ్ టు గో టు వెల్లింగ్టన్ టుడే బికాస్ దెర్ ఇస్ అ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. కాకపోతే ఐఎమ్ రియలీ షార్ట్ ఆఫ్ టైమ్, సో ఐ డెంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. సో అందుకోసమే ఐ డెంట్ గో టు వెల్లింగ్టన్ దిస్ టైమ్, బట్ డెఫినెట్లీ ఐ విల్ షో యూ వెల్లింగ్టన్ సమ్ అదర్ టైమ్. అండ్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఆక్లాండ్. సో యాజ్ ఐ సెడ్, లైక్ దెర్ ఆర్ 700 స్మాల్ ఐలాండ్స్ విత్ ఇన్ న్యూజిలాండ్. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ యూ కెన్ ఆల్సో సీ ద హార్బర్ బ్రిడ్జ్ అగైన్ ఫ్రమ్ దిస్ లొకేషన్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ మబ్బులు, ఆ వ్యూ చూస్తుంటే అల్టిమేట్ అనిపిస్తుంది. ఈ రాళ్ళను చూస్తుంటేనేమో మనకి బాంబేలో ఉండే రాళ్ళలాగా కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే ఈ వాటర్ ఫోర్స్ అనేది తట్టుకోవడం కోసం ఇలా రాళ్ళు వేస్తుంటారు అనమాట ఐలాండ్స్లో. ఎందుకంటే ఇక్కడ మనకి ఇసుక లేదు, దెర్ ఇస్ నో బీచ్ ఓవర్ హియర్, బట్ ఎవ్రీ 10 minutesకి ఒక చోట వేరెవర్ యూ గో యూ సీ ఎ బీచ్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ New Zealand, and it is amazing. I'm right now at Vineyard Quarter. So Viaduct event center అని చెప్పేసి. So this is place where you can see more of once again a lot of boats and ships. ఇక్కడ రకరకాల బోట్లు, షిప్లు అవన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ నుంచి ఇలా వచ్చేసామంటే ఇటు చూసుకుంటే ఇక్కడ వైన్యార్డ్ క్వార్టర్ అండ్ వయాడక్ట్ ఈవెంట్ సెంటర్ అని ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ఈవెంట్ సెంటర్. సో ఇట్స్ అ కన్వెన్షన్ సెంటర్ అనుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం ఈ కంట్రీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ, చాలా ఇంపార్టెంట్ షోస్ అన్నీ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ కల్చరల్ సెంటర్ ఆర్ ఈవెంట్ సెంటర్లోనే జరుగుతాయి అనమాట. సో అది దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఆల్ ద కల్చరల్ అండ్ ఈవెంట్ యాక్టివిటీస్ అనమాట. సో ఆ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరిగే ప్లేస్ ఇది. సో ఇదంతా కూడా మనకి చాలా ఫేమస్ ప్లేస్, చాలా అందరికీ అంటే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ప్లస్ రైట్ నెక్స్ట్ టు ద సముద్రం, రైట్ నెక్స్ట్ టు ద ఓషియన్, అండ్ దెన్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సో అందుకే ఇక్కడికి నాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే వైన్యార్డ్ సెంటర్ కంపల్సరీ వెళ్ళండి, చూడండి అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ కమ్. చూద్దాం ఇంకా ఎలా ఉందనేది. విల్ కంటిన్యూ టు వాచ్ ఇట్. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మళ్ళీ సిటీ, కంప్లీట్ సిటీ వ్యూ అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో యూ కెన్ సీ ద హోల్ ఎంటైర్ సిటీ ఫ్రమ్ హియర్. సో చిన్నదే అయినా కూడా ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. వావ్, లుక్స్ సో నైస్. So now we are coming very close to the proper city center. So city center ki atuvaipu unnamu, ippudu city center ituvaipu nunchi chustunnam. So you can see the entire city from here now. So ikkada veelaki swimming competitions ki vallu prepare avutunnattunaru, అందుకే they are all jumping and they are all preparing themselves. Wow, beautiful, amazing. So చాలా బాగుంది. ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. వాటర్ స్పోర్ట్స్, వాటర్ యాక్టివిటీస్ అనేది చాలా కామన్ మనకి ఐలాండ్ నేషన్స్లో. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ వైన్యార్డ్ క్వార్టర్లో ఇంకొకటి చూసుకుంటే మీరు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్కి అటువైపు వెళ్ళబోతున్నాం మనము. సో వెన్ యూ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్, అక్కడ ఏంటంటే యూ కెన్ సీ ఎవ్రీ కైండ్ ఆఫ్ రెస్టారెంట్. సో మనకి కావాల్సిన ప్రతి ఒక్క రెస్టారెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుందంట. ప్రపంచంలోనూ అన్ని రకాల క్యూజిన్స్ ఉండే రెస్టారెంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ ఇట్ ఇస్ సో బిజీ దట్ యూ కాంట్ ఈవెన్ గెట్ ఎనీ స్పాట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ రెస్టారెంట్స్. ఇవన్నీ కూడా ఓషన్ ఫేసింగ్, సీ ఫేసింగ్ అండ్ అన్నీ ఇక్కడ డాక్లాండ్స్ ఫేసింగ్ రెస్టారెంట్స్ ఉండడం వల్ల వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాయంత్రం వేళ మంచి కోల్డ్ బ్రీజ్ ఉంటుంది. సో చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ అన్ని రకాల రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ప్రీ బుకింగ్లో నడుస్తాయంట. నథింగ్ కెన్ బి మనకి డైరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చేసి మనకు రెస్టారెంట్కి వెళ్దామంటే కూడా కుదరదు, అంత బిజీగా ఉంటుందన్నమాట. సో అలా ఇది బ్యూటిఫుల్ లొకేషన్. ఇది లొకేషన్తో పాటు ఇక్కడ మనకి ఫుడ్ అండ్ ఆప్షన్స్ అనేది కూడా ఈవినింగ్ టైంలో మంచి కూల్ బ్రీజ్ వచ్చి, ఆల్రెడీ ఇట్ ఈస్ సపోజ్ టు బి ప్రెటీ సన్నీ, బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కోల్డ్ బ్రీజ్
ఎందుకంటే ఇట్ ఈస్ రైట్ ఇన్ బిట్వీన్ ద ఓషన్. సో మనకి డాక్లాండ్స్ ఏరియాలో ఉన్నాం, మంచి కోల్డ్ బ్రీజ్ వస్తుంది. నాకు ఎలాంటి ఇదైతే అనిపించట్లేదు, ఇది మన హ్యూమిడిటీ అయితే నాకు ఏమాత్రం అనిపించట్లేదు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇది సమ్మర్ టైము, వింటర్ టైంలో అయితే కొంచెం చలి బాగానే ఉంటుంది అనుకుంటా ఇక్కడ, కానీ సమ్మర్ టైమ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, అమేజింగ్. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఆక్లాండ్ అని పేరు పెట్టింది, ఇక్కడ రాసుంది. సో ఇది దిస్ ఇస్ ద సిటీ ఆఫ్ ఆక్లాండ్. ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి చూసాక కమెంట్ చేయండి. కమెంట్స్లో మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్లో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ షోస్ జరుగుతూ ఉంటాయంట. సో అవి జరిగినప్పుడు, ఇక్కడ యాక్టివిటీ జరిగినప్పుడు ఇక్కడ అందరు జనాలు, పీపుల్ కెన్ ఎంజాయ్ ఇట్ హియర్ అండ్ ఇట్ ఈస్ రైట్ ఇన్ ద సిటీ సెంటర్. సో వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ హియర్, so whom we met here in Auckland, and so some of them are Indians and she's an English, and he was actually born here in New Zealand, so although from the Indian nationality. So आप जब आप यहाँ पे रहते हो तो आप क्या मिस करते हो इंडिया में? I suppose the hustle and bustle. तो यहाँ पे hustle and bustle कुछ होता ही नहीं है. So okay, so basically you're not missing Indian food. I do miss Indian food, but you get यहाँ पे भी चंगा इंडियन फूड मिलता है. अच्छा मिलता है? मिलता है. Okay, because मैंने actually यहाँ पे हाँ पक्का लग रहा है, बिकॉज मैं चावलास रेस्टोरेंट पे गया था, वहाँ पे पंजाबी फूड तो अच्छा मिल रहा था. मैंने 2 दिन से वहीं पे खाना खा रहा था. मैं तो वेजिटेरियन हूँ तो इसलिए. और आप इंडिया में क्या मिस करते हो? आप इंडिया से? Oh, I mean everything. We just grown up there. Okay. So your friends, family, friends, yeah. Okay, but what exactly you like in New Zealand? Which made you to stay here? Oh, peace, you know. Peace. Peace of mind. Okay. So you and then you were born in UK. Yeah. England. Yeah. And which part of England are you from? Portsmouth. South Coast. Portsmouth. Yeah, Oh. South Coast. Yeah. Okay. I lived in Milton Keynes myself for Oh, 3 did years. you? Yeah, Oh, I was there for Milton 3 years. Keynes. Yeah. Nice, I used to work for Tech Mahindra there, British Telecom. So that was my client. Nice. So how different is New Zealand from England? Quite different. Quite different. What No. is the major difference? The space, The space. the weather, Okay. and how quiet it is. Okay. Perfect. So when I was there in England, people used to call, "You can never trust WWW, work, women, and weather." Maybe. Yeah. Probably. Because in London, there is a saying that you see all the 4 weathers in one day. Yeah. So Yeah. it But is the same hot, same it in is cold. Auckland. Same in same- Auckland to same be in fair. Auckland? Yeah. Yeah. But Don't you I think? think the summers are much better here. Yeah. Yeah, definitely hotter. Okay. I lived in the UK for 2 years as well, Okay. Perfect. and yeah, definitely can say it's a lot hotter here. Yeah. Because the thing is, I consider, I lived in UK for 3 years. I used to travel US a lot. I still consider UK is the most safest country in the world. Only because of one reason, that there is no gun culture. What do you say about Yeah. 100%. it? Yeah. Because except the special policemen, everyone carries only just a lathi. Yeah. और वो कैसा लगता है? Yeah, good. I mean, London pe both. It's got. I think it's the most watched. It's got cameras everywhere. Yes. So it's one of the most. Yeah, very safe. Yeah. Yeah, I feel the same thing because it is one of the most safest country in the world. Yeah. But still, being you raised up there and then coming back to here. So how good is this? I mean, comparable. How would you compare London to Auckland? You can't. You can't. Not really. But I love London. Oh, you I love love London. London. Yep. Because- Yep. I love it. Whenever I was there, I used to go to these places like Trafalgar Square, Piccadilly Circus. So they were the most happening places, 24 hours. So how is Auckland? Is it like peace? You like it? Yeah. Yeah. Lot quieter. I like it, but Okay. I miss craziness too. Oh, But we okay. go back. We go back for the craziness. It's fine. Okay. Perfect. So we have some here. हमारे इंडियन से भी हैं, तो आप एक बार इनसे भी बात कर लेते हैं. आप कहाँ से इंडिया में? चंडीगढ़ से. तो आप पंजाब से. तो आप चंडीगढ़ से. तो आप चंडीगढ़ में मतलब इंडिया में और आपको ऑकलैंड में आपको क्या फ़र्क लगता है? बिकॉज यहाँ पे अभी इतने सारे पंजाबी हो गए. हमारे न्यूजीलैंड क्रिकेट टीम में भी पंजाबी आ गए अभी. तो कैसा लगता है आपको? यहाँ की बहुत अच्छा लग रहा है, थोड़ा
डिफरेंट है ओके एंजॉय करने के लिए। ओके फिर फ्रेंड्स के पास आए हैं तो नेचुरली बहुत अच्छा लगता है मिलके। सही है। तो यहाँ पे भी आप फ्रेंड्स बना लिए और आपको कोई फ्रेंडशिप मतलब यहाँ पे आपको कोई मिसिंग जैसा लगता नहीं है। और ये यहाँ पे विंटर्स कैसे है, आपको विंटर्स कैसा लगता है? अभी आए ही हैं हमें विंटर्स Oh, you just came on a holiday. हाँ ठीक है ठीक है। अगर आप if you are able to survive in Chandigarh in winters then you can survive anywhere. That's what I feel. हाँ ओके ओके शिमला में हम लोग लगभग 19.5 years रहे। ओके ओके। तो शिमला में अगर आप रहे हैं बिकॉज प्रॉब्लम ये है कि इंडिया में आपको वहाँ पे यू कैन नॉट सर्वाइव मोस्टली आउटसाइड बिकॉज द वेदर कंडीशंस आर सो कोल्ड एंड यू डोंट हैव दैट लेवल ऑफ हीटिंग कंडीशंस। और यहाँ पे हीटिंग कैसे होती है? अगर जब विंटर आ जाती है आपको रूम हीटर सही चलती है यहाँ पे? Yeah, gas heaters. Okay. Gas lines is everywhere. When I was there in London, so we could only feel the cold when you are out. But when you are in a bus, when you are in a mall, when you are in a store, or when you are in the house, you don't feel the cold at all because it is so nice. Everything is so well maintained. Yeah. So is it similar here? Yes. आप कितने साल से I यहाँ would पे? say not so similar. Not so similar? UK is better. Ah, okay. So it is still okay. Yeah. There is still more scope for improvement. Yeah. Ah, okay, perfect. So since how long have you been living here? Since 1988. 88. 35, Okay. 37, 35. Yeah. So now can you see a lot more Indians coming in and settling here? Yeah. Okay. Mm. Yeah. So people feel more safe and secure here. Yeah. Yeah, definitely. Definitely. Perfect. It was nice meeting you all. Hi. This is RK. This is my 31st country. Thank you very much. Thank you very much. Thank you. లండన్ బ్రిడ్జ్ ఎలా అయితే లేస్తుందో ఇది కూడా అలాగే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ బ్రిడ్జ్ కూడా అలాగే లేపుతారనమాట. సో ప్రస్తుతానికి అన్నీ క్లోజ్ చేసి పెట్టారు, అందరినీ మనుషుల్ని అటువైపు ఇటువైపు రాకుండా లాక్ చేసేసారు ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేది. సో ఈ బ్రిడ్జ్ అనేది లండన్ బ్రిడ్జ్ లాగే ఇది కూడా లేస్తుందంట. సో నౌ యూ కెన్ సీ. వావ్, బ్యూటిఫుల్. మన అదృష్టం బాగుంది, కరెక్ట్ టైంకి వచ్చాము. సో మనకి ఇది చూసుకునే అవకాశం కూడా దొరికింది. ఇప్పుడే ఆ బ్రిడ్జ్ పై నుంచి అటువైపు వెళ్ళాం కదా, అటువైపు వెళ్ళి మనం వీడియో తీసుకొని వచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు, వెరీ క్లియర్. పెద్ద పెద్ద షిప్స్, పెద్ద పెద్ద బోట్స్ వచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేస్తారనమాట. సేమ్ లండన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ ఇదే, కాకపోతే ఇది లండన్ బ్రిడ్జ్ అంత పెద్దది కాదు, చిన్నది, క్యూట్గా, సింపుల్గా బాగుంది. మనకి స్కై టవర్ అనేది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. మొత్తం 100% 90 degrees ఓపెన్ అవుతుంది ఇది. చూస్తున్నారా, మొత్తం కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. డు నాట్ ఇంటరప్ట్, డిస్ట్రాక్ట్ ఆర్ డిస్టర్బ్ ద బ్రిడ్జ్ ఆపరేటర్ అని ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఆపరేటర్ ఇక్కడ ఉన్నాడు. ఈ పెద్దది ఇప్పుడు వెళ్ళబోతుంది అక్కడ నుంచి. ఇంత పెద్ద షిప్ వస్తుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేశారు. దిస్ పర్టికులర్ బోట్ ట్రావెలింగ్ అక్రాస్. ఆ బోట్ అనేది ఒక సర్కిల్ వేస్తుంది ఇక్కడ. అప్పుడు ఒక చిన్న బోట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకో పెద్ద బోట్ రాబోతుంది. ఇప్పుడు ఇది ఇట్స్ ఎ హ్యూజ్ ఫెరీ టైప్స్లో ఉండే షిప్ ఇది. బ్యూటిఫుల్, అమేజింగ్. ఇలా షిప్స్ వచ్చినప్పుడు ఇది బ్రిడ్జ్ అనేది ఇలా లేసి ఉంటుంది అన్నమాట.
ఇంతకుముందు ఓపెనింగ్ చూసాం కదా, ఇప్పుడు క్లోజింగ్ అనేది చూసుకోండి. సో అలా పెద్ద పెద్ద బోట్స్, పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు అలా ఓపెన్ చేస్తారనమాట. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్లీ లండన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ ఇది. సో లండన్లో కూడా ఇలాగే, లండన్ బ్రిడ్జ్లో కూడా మనకి ఇదే కాన్సెప్ట్ అనమాట. అక్కడ పెద్ద పెద్ద బోట్స్, పెద్ద పెద్ద ఫెరీస్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మాత్రం లిటరలీ ఆల్మోస్ట్ 90 degrees ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని బ్రిడ్జ్ ఆపరేటర్ మళ్ళీ క్లోజ్ చేసేసి దాన్ని లాక్ చేసేస్తాడు. ఆ లాక్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ పీపుల్ కెన్ వాక్. సో ఇంతకుముందు మనం అటువైపు నడుచుకుంటూ వెళ్ళి చూసుకున్నాము, అటువైపు వెళ్ళాము. సో ఇప్పుడు అటు నుంచి ఇటు మళ్ళీ క్లోజ్ అయిపోయింది. సో దట్స్ ఇట్. సో అది లాక్ చేసే ముందు ఆల్రెడీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్లోజ్ చేస్తారనమాట. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో వీళ్ళందరూ కూడా మనకి రైల్వే స్టేషన్లో ట్రాక్ పైన ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆగినట్టు ఆగుతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయినప్పుడు ఆగిపోవాలి. ఆ బ్రిడ్జ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ పీపుల్ కెన్ వాక్. సో ఇప్పుడు అలా మళ్ళీ మనకి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్స్ పై నుంచి వెళ్ళిపోయినట్టు ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ పైన పీపుల్ ఆర్ ఆల్ గోయింగ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆక్లాండ్. మన అదృష్టం ఏంటంటే I was able to experience it and I was also able to picturize it and show it to you guys. సో ఇది మన సిటీ. సో ఇక్కడ మనకి మీరు చూసుకుంటే ఇది ఓన్లీ వీకెండ్స్లో నడిచే ఒక ట్రామ్ లైన్ కూడా ఉంది ఇక్కడ. సో యూ కెన్ సీ ద ట్రామ్ లైన్ హియర్. సో ఇది ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే నడిచే ట్రైన్స్ అనమాట. అక్కడ కనిపిస్తుంటాయి. నార్మల్ టైంలో వీక్ డేస్లో మాత్రం నార్మల్ కార్స్ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. సో ఇది ప్రాపర్ సిటీ సెంటర్. సో ఇక్కడ ఇదంతా చూసుకున్నారు కదా. ఐ వాజ్ రియలీ హ్యాపీ. స్కై టవర్, ఇలా స్కై టవర్లోంచి రావడంతోనే ఎదురుగానే చూసుకుంటే ఇక్కడ శరవణ భవన్ రెస్టారెంట్లో ఇండియన్ రెస్టారెంట్, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. తమిళ్లో రాశారు చూడండి, ఇక్కడ మాత్రం ఇంగ్లీష్లో రాసింది. వరల్డ్స్ నెంబర్ 1 ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ చైన్. బ్యూటిఫుల్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు కనబడుతుందా ఇక్కడ? సో మనకి ఇక్కడ రివర్ ఫ్రంట్ అంటే మనకి ఇది బ్యాక్ వాటర్స్ లాగా వచ్చేదంతా కూడా ఇక్కడ పెట్టారనమాట. ఆ రివర్ ఫ్రంట్ అండ్ కంప్లీట్ స్కైలైన్, నైట్ స్కైలైన్ వ్యూ ఆఫ్ ఆక్లాండ్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అక్కడైతే మనకి అది స్కై టవర్ కూడా చాలా బాగా మెరుస్తూ కనిపిస్తుంది. సో అక్కడ స్కై టవర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి, అండ్ దెన్ అటు పక్కకేమో డాక్లాండ్స్ ఉంది. ఆ డాక్లాండ్స్లో షిప్స్ అన్నీ అక్కడ కనబడుతున్నాయి. సో మనకి ఇక్కడ ఏమో క్లియర్ విజన్ ఉంది, మొత్తం కంప్లీట్ నైట్ స్కై లైన్ కనిపిస్తుంది, అండ్ దెన్ స్కై టవర్ కూడా కనిపిస్తుంది. సో ఐ జస్ట్ థాట్ ఓకే, సో ఇది ఇంత బెస్ట్ వ్యూ ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేయాలనిపించి ఆల్రెడీ కార్లో బయలుదేరి వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా ఆపేసి సైడ్కి పార్కింగ్ చేసుకొని వచ్చి మరి మీకు ఇది చూపిస్తున్నా. This is so beautiful. So this is the best possible view of Auckland, New Zealand in the nights. So ఇక్కడ మనకి సిట్టింగ్కి కూడా వీళ్ళు ఇక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. సో వీ కెన్ ఈజీలీ సిట్ ఆన్ ఇట్ అండ్ దెన్ వీ కెన్ ఎంజాయ్ ద వ్యూ ఆల్ డే ఆల్ నైట్ లాంగ్. కావాల్సినంతసేపు ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు. సో అక్కడ వాటర్ అనేది అక్కడ వరకే వస్తున్నాయి మనకి. సో ఇక్కడ వాటర్తో ప్రాబ్లం లేదు, మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇట్ లుక్స్ సో నైస్, సో గుడ్, సో బ్యూటిఫుల్. ఐఎమ్ లవింగ్ ఇట్. సో మీకు కూడా ఆక్లాండ్ సిటీ ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కమెంట్స్లో ఇన్ఫార్మ్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్. ప్రస్తుతానికి నేను ఇక్కడ క్రౌన్ ప్లాజా హోటల్లో వాషింగ్ మెషిన్ వాషర్ దగ్గర అండ్ డ్రయర్ దగ్గర ఉన్నా. సో నేను ఏం చేస్తానంటే నార్మల్ బట్టలు ఏవైతే మన ఈ ప్యాంట్లు, షర్ట్లు ఏవైతే ఐరన్ చేయాలో అవి మాత్రం నేను లాండ్రీ వాళ్ళకి ఇచ్చేస్తాను. కానీ ఉతుక్కోవాల్సినవి అంటే బేసిక్లీ అండర్వేర్స్ కానీ, కర్చీఫ్స్ కానీ, లేకపోతే టీషర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ వాటిని మాత్రం ఎక్కడ వీలైతే అక్కడ లాండ్రీలో వేస్తూ ఉంటా. లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు ఒకవేళ వారం 10 రోజులు అయ్యేటైతే మాత్రం 10 రోజులకు సరిపడా, 15 రోజులకు సరిపడా బట్టలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఉతుక్కుంటాము. అదర్వైజ్ ఇలా ఇక్కడ దే జస్ట్ చార్జ్ $2. ఇది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది కాయిన్. సో $2 చార్జ్ చేశారు, న్యూజిలాండ్ డాలర్స్. దీంట్లో మనం పౌడర్ వేసేసుకొని వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసి ఆ తర్వాత ఇప్పుడే ఆ బట్టలన్నీ తీసి ఆ తర్వాత ఇక్కడ డ్రయర్లో వేసాను ఇప్పుడే. సో డ్రయర్లో వేసేసి ఇక్కడ $2 కాయిన్ పెట్టాను, కాయిన్ పెట్టేశాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి దీని అన్న. సో మెషిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి వైట్స్ అండ్ కలర్సా, ఇలా సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఇవన్నీ సెల్ఫ్ వాషింగ్ అండ్ సెల్ఫ్ డ్రైయింగ్ ఫెసిలిటీ ఇలా యూస్ చేస్తాం. ఇలా పుష్ టు స్టార్ట్ అంటే దిస్ మెషిన్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 30 to 40 minutes అని చెప్పేసి రాసాను చూడండి. Kindly remove clothing when finished to ensure the machines can be used by other guests. So ఇలా
వాషింగ్ అండ్ డ్రైయింగ్ అనేది ఇలా యూస్ చేస్తూ ఉంటాం.